హాయ్ వెల్కమ్ టు సౌమ్య హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే టూత్ డీకే లేకపోతే టీత్ పళ్ళు అనేవి పచ్చగా అవ్వడము, డీకే అవ్వడం అంటే మనకు పళ్ళల్లో చిన్న చిన్న హోల్స్ లాగా రావడము, మన పళ్ళు పాడైపోవడము, పుచ్చిపోవడము అని అంటూ ఉంటారు. ఈ టూత్ డీకే కోసం మనం చిన్నపిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే చాక్లెట్స్ వాళ్ళు వద్దు అన్నా కానీ ఆబ్వియస్లీ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. తెలిసినా తెలియకపోయినా మనకు పేరెంట్స్కి కంపల్సరీ తినడం అనేది కామన్ అయిపోయింది. సో పిల్లల్లో కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా నేను చెప్పబోయేది పాటించవచ్చు అనమాట. కానీ ఏంటి అంటే ఇప్పుడు దీని కాషన్ ఏంటి అంటే మింగకూడదు. నేను చెప్పబోయేది ఏదైనా కానీ అది మింగకూడదు, ఈ డైజెషన్ అనేది చేసుకోకూడదు, ఇండైజెస్ట్ చేసుకోకూడదు. సో నేను చెప్పబోయే ఈ రెమెడీస్ని మీరు ఫాలో అయ్యి చూడండి. మీ టూత్ డికే అనేది మొత్తం కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. ఒకవేళ కనుక మీకే తెలుస్తూ ఉంటుంది పన్ను పుచ్చిపోబోతుంది, పచ్చగా అవుతున్నాయి అని తెలిసినప్పుడే మీరు కనుక ఈ ప్రాసెస్ని వాడి చూస్తే మీ పళ్ళు తెల్లగా అందంగా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇలా పంటి మీద ఇట్లా టూత్ డికే కానీ పుచ్చిపోవడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు అన్నమాట. దీనికోసం ఏం చేయాలి అంటే నువ్వుల నూనె, సెసమీ సీడ్ ఆయిల్ అని దొరుకుతుంది. నువ్వుల నూనెని నార్మల్గా నోట్లో పోసుకొని పుక్కిలిచ్చండి. కొంచెం ఒక 20 నిమిషాలు అది పుక్కిలిచ్చండి. ఇదొక రెమెడీ అనమాట. రోజు పొద్దున్నే నువ్వుల నూనెని పుక్కిలిచ్చేసి పారబోసేసేయండి. స్ప్లిట్ చేసేసిన తర్వాత 20 మినిట్స్, మినిమం 20 మినిట్స్ చేయాలి. ఆయిల్ పుల్లింగ్ అని అంటారు కదా పెద్దవాళ్ళు, అలా చేయండి ఒక 20 మినిట్స్. దీంతో ఇది చేసిన తర్వాత లేకపోతే ఇది మేము ఫాలో అవ్వలేము అని అనుకున్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే నార్మల్ గోరువెచ్చని నీళ్ళల్లో సాల్ట్ వేసుకోండి. టిప్ నెంబర్ 2, గోరువెచ్చని నీళ్ళల్లో సాల్ట్ వేసుకొని బాగా పుక్కిలిచ్చండి. పుక్కిలిచ్చి ఒక 10 నిమిషాలు పుక్కిలియండి. అప్పుడు మీ టీత్ దగ్గర ఉన్న ఏవైతే బ్యాక్టీరియా కానీ పుచ్చిపోవడం కానీ అవన్నీ పోతాయి అన్నమాట. ఈ సాల్ట్ వాటర్ది ఏంటి అంటే ఆల్టర్నేట్ డేస్ వాడి చూడండి, మీకే రిజల్ట్స్ వస్తాయి. టిప్ నెంబర్ 3 ఏంటి అంటే ప్రతి ఇంట్లో ఉంటుంది గార్లిక్ అని. గార్లిక్ ప్లస్ సాల్ట్ ఉంటుంది కాబట్టి గార్లిక్ అంటే ఎల్లిపాయ. ఈ ఎల్లిపాయని బాగా గ్రేట్ చేసి అందులో కొంచెం సాల్ట్ వేసి ఎక్కడైతే మీకు పంటి నొప్పి ఉందో లేకపోతే ఎక్కడైతే మీ పన్ను పుచ్చిపోతుంది అనిపిస్తుందో ఆ ప్లేస్లో పెట్టేసి వదిలేసేయండి. లైక్ స్పాట్ ట్రీట్మెంట్ అనమాట. ఇది టిప్ నెంబర్ 3. ఇలా మీరు రోజు కావాలంటే ఈ ప్రాసెస్ని చేయొచ్చు. ఇంకోటి ఏంటి అంటే టిప్ నెంబర్ 4 ఏంటి అంటే మస్టర్డ్ ఆయిల్, ఆముదం నూనె అని చెప్పి బయట దొరుకుతూ ఉంటుంది. ఈ ఆముదం నూనెలో మీరు పసుపు వేయండి. పసుపు వేసి ఆముదం నూనెలో ఒక టీ స్పూన్ తీసుకొని ఒక పించ్ పసుపు వేయండి. ఎక్కడైతే మీకు పన్ను నొప్పి ఉందో, ఎక్కడైతే మీ పన్ను పుచ్చిపోతుంది అనిపిస్తుందో, బాగా ఎల్లోగా ఎక్కడైతే అయ్యిందో ఆ పంటి పైన ఈ ఆముదం నూనె ఇంకా పసుపు కలిపిన మిశ్రమాన్ని పెట్టేసేయండి. పెట్టేసి ఒక 15-20 నిమిషాలు అలా ఉంచండి. ఉంచిన తర్వాత పుక్కిలిచ్చేసి పడేసేసేయండి. ఇలా కనుక నేను చెప్పిన 4 టిప్స్ లోపల మీకు ఏది అనుకూలంగా ఉంటుందో, ఏది వీలుగా ఉంటుందో అది కనుక మీరు కంటిన్యూస్గా ఒక 1 నెల రోజుల పాటు వాడి చూస్తే మీకే బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. మీ పళ్ళు అందంగా తెల్లగా ఉంటాయి అన్నమాట. ఇలా ట్రై చేసి చూడండి వ్యూవర్స్. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.